ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే, నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉండును. మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మన ప్రతి విశ్వాసికి గొప్ప భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు ప్రమాణపూర్వకంగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసికి ఈ వాగ్దానము నెరవేరుతుంది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. మనకు తల్లిదండ్రులు కొంతవరకే మనకు తోడుగా ఉంటారు. స్నేహితులు మనకు కొంతవరకే తోడుగా ఉంటారు. బంధువులు మనకు కొంతవరకే తోడుగా ఉంటారు. భార్య కొంతవరకే ఉంటారు. పిల్లలు కొంతవరకే తోడుగా ఉంటారు. కానీ దేవుడు మాత్రము నిత్యము, నిరంతరము, జీవితాంతం ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకం తర్వాత మనం మరణించినా కానీ మనం దేవుడితో నిత్యము ఆ పరలోకంలో నిత్యం మనం ఉంటాం. కాబట్టి దేవుడే శాశ్వతం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు తోడుగా ఉంటాడు. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. మనుషులు తోడుగా ఉండరు కానీ, బంధువులు తోడుగా ఉండరు కానీ, స్నేహితులు తోడుగా ఉండరు కానీ, పిల్లలు తోడుగా ఉండరు కానీ, దేవుడు ఒక్కడే తోడుగా నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. దేవుడే మనకు అండ, దేవుడే మనకు భరోసా. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొన్నప్పుడు దేవుడే మనకు అండ, దేవుడే మనకు భరోసా ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా మనం దేవుడి వాక్యం చూసినట్లయితే, నీవు నడుచు మార్గం అందటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉన్నాడు అన్న వాక్యం ఉంది. అది ఎప్పుడు ఏ సందర్భంలో రాయబడినదంటే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కొత్త బాధ్యత చేపట్టినప్పుడు, తన ప్రజలను నడిపించడం అతనికి కష్టంగా, భయంగా అనిపించినప్పుడు దేవుడు అతనికి ధైర్యం ఇస్తూ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉన్నాను అని దేవుడే ధైర్యపరుస్తూ ఈ వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉండును. దేవుని యొక్క వాగ్దానంలో చూసుకుంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు మాట తప్పనివాడు. మనుషులు మాట తప్పిపోతారు, కానీ దేవుడు మాత్రము యెహోషువకు ఆయన మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడే ఉన్నాను, నీ మార్గం అంతటిలో నేను తోడే ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు దేవుడు వాక్యం నుంచి. మన దేవుడు వాక్యం చూసుకుంటే, దేవుడు యెహోషువతో మాట్లాడుతూ భయపడకుండా ధైర్యంగా ఉండమని, ఎక్కడికి వెళ్ళినా తనే స్వయంగా తోడుగా ఉంటానని అభయం ఇచ్చి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అదేవిధంగా మనం చూసుకుంటే బైబిల్లోంచి కొంతమంది విశ్వాసులు, కొంతమంది భక్తుల గురించి మనం చూసుకుంటే, యోసేపు ఐగుప్తు దాసుడిగా అమ్మబడినప్పటికీ యెహోవా యోసేపునకు తోడే ఉండి ప్రతి పనిలో ఆయనను ఆశ్రయిస్తూ, దీవిస్తూ, వర్ధిలింపచేసినాడు. కాబట్టి యోసేపుకు దేవుడు తోడైనట్లు మనకు కూడా తోడే నడిపిస్తాడు. యోసేపును దీవించినట్లు మనను కూడా ఆశిస్తాడు. యోసేపును దేవుడు వర్ధిలింపజేసినట్లు మనను కూడా వర్ధిలింపజేస్తాడు. కాబట్టి దేవుడు వాక్యం మీద, మన వాగ్దానం మీద మనం విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థనలో దేవుడి మీద ఆధారపడాలి.
ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా ఆయన మార్గదర్శకత్వం కోరుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానాలను బట్టి గుర్తు చేసుకొని మనం ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పకుండా మనకు సహాయం చేసి మనం విడిపిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43 అధ్యాయం 2వ వచనంలో, నీవు జలములలో దాటిపోయినప్పుడు నేను నీకు తోడేను అంటాం. జలంలో పడిన వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు మనకు తోడుగా ఉని ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు జలంలో పడి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు అంటున్నాడు. దేవుడు తోడు లేని ప్రదేశం అంటూ లేదండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. మన ఫోన్ సిగ్నల్ కొన్ని దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గర ఉండదు. కానీ దేవుడు మనకి ఎక్కడ పోయినా మనకు తోడుగానే ఉంటాడండి. మన కంటికి కనపడపోయినప్పటికీ మనతోనే ఉంటాడు, మనతో నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నాయన, ఈ యొక్క ఉదయకాలను ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా. వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.